రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ దుఃఖపడుతూనే ఉన్నాం. 10 మందికి చెప్పేవాళ్ళు, మీరు ఎందుకు దుఃఖపడుతున్నారండి అని. చాలామంది, వందల మీద జనం వచ్చి మన ఇంటికి పలకరించినాయి. అయినా ధైర్యం అనేది మాత్రం ఎక్కడా కనిపించలేదు. నాకు నవంబరు 7వ తారీఖు రాత్రి దేవుడు బయలుపరిచి, అక్క చనిపోతుంది డిసెంబర్లో కల్లా అని వాగ్దానం వచ్చేసింది. మన మందిరం ముందు బాక్స్ పెట్టడం, అక్కకి స్నానం చేయించడం, మన సంఘం, మన బంధువులు అందరూ కూడా కనిపిస్తున్నారు. వెంటనే మా రాజుకి చెప్పడం జరిగింది, కాస్త చిన్నోడుకి చెప్పమాకు బాబు, వాడు కాస్త కంగారు పడుతూ ఉంటారు అని చెప్పాం. ఇక తర్వాత ఇక తట్టుకోలేక, బాబు ఇట్లాంటి పరిస్థితి కలిగింది, ఇలా దేవుడు బయలుపరిచాడు, మీరు కాస్త అంతా ఆమెను బాధ్యతగా పట్టించుకోండి, ట్యాబ్లెట్స్ చేయటం కానీ ఏదన్నా సరే హాస్పిటల్ తీసుకెళ్ళటానికైనా మీరు కొంచెం భారం కలిగి బాధ్యత తీసుకోండి అని. ఒక రాత్రి నిద్రపోతే ఉదయం నేను హాల్లోకి వచ్చి కూర్చున్నప్పుడు మన పని చేసేవాళ్ళుగా మన పిల్లలందరూ వచ్చి అక్కడ పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. అక్క తగ్గితే నా గుండె అనిపించేదంటే, అమ్మ ఈరోజు గడిచిపోయింది అనిపించేది. ఎందుకనంటే ఏమో పండుగను నిద్రలోనే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుందేమన్న మానసికమైన ఒత్తిడి నాకు చిన్న ఆయనకి చాలా కలిగింది. నేను, మా చిన్న ఆయన, మా రాజు, మా దేవి చెల్లి, మేము చాలా పరిచయం చేసాం మా యొక్క కొరకు. నెల రోజులు మా అక్క మంచం మీద ఉంటే నేను, మా చిన్న ఆయన, మా రాజు చాలా చేశాం. నెల రోజులు నేను అన్నం తినిపించాను. అంత కష్టపడ్డాను మా యొక్క కొరకు, అంత శ్రమించాను. మీకు తెలియదు ఏమీ లేదు, నాలో రహస్యం. అంత శ్రమ పడ్డా నేను. చిన్న పిల్లకి తినిపించినట్లు భోజనం తినిపించాం. ప్రయాసకు తగిన ప్రతిఫలం వస్తుంది అనుకున్నాను, కానీ ఈరోజు ప్రయాసకు ప్రతిఫలం రాలేదు. ఏది ఏమైనా దేవుడు గొప్పవాడు. అక్క యొక్క ఆత్మను ఆయన నిత్యరాజ్యంలోకి చేర్చుకుంటాడని నేను కోరుకుంటున్నాను. మరి అక్క కూడా ఒక్కటే చెప్పింది, అయ్యా నువ్వెంత శ్రమిస్తున్నావో నేను చూస్తున్నాను, నువ్వెంత బాధపడుతున్నావు, ఎంత దుఃఖపడుతున్నావో, నువ్వెంత మానసికమైన